హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సర్వమైతే సిద్ధమైతే చేసింది. రైతు రుణమాఫీకి సంబంధించిన 2 లక్షల డబ్బులు అయితే బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతుంది. మొత్తం ప్రణాళిక కూడా సిద్ధమైతే చేశారు. మొత్తానికి అయితే అన్నీ సిద్ధమయ్యాయి కాబట్టి ఎవరికి డబ్బులు విడుదల చేస్తారు, ఎప్పటి నుంచి డబ్బులు విడుదల చేస్తారు, ఎవరికి డబ్బులు పడవు అనే దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తా. ఎన్నుకో చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోతా. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే శుభవార్త చెప్పారు. మొత్తానికైతే రైతు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు అయితే విడుదల చేశారు. ఎవరికి డబ్బులు పడుతుంది, ఎవరికి డబ్బులు పడదనేసి మొత్తం మార్గదర్శకాలు అయితే సిద్ధం చేసి విడుదల చేశారు. ఈ వీడియో క్లారిటీ చెప్తే ఒకసారి చూసుకోండి. మొత్తానికైతే ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది కాబట్టి ఆ హామీ మేరకు మనకైతే కాంగ్రెస్ అయితే రైతు రుణమాఫీ 2 లక్షలు చేయబోతుంది. మనకు వచ్చేసి మొదటిగా మనకైతే 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు మాత్రమే ఈ రుణాలు మాఫీ చేస్తారంట 2 లక్షలు. కాబట్టి ఎవరైతే 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్నారో ఆ రుణాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అయితే రుణమాఫీ చేస్తారంట 2 లక్షల లోపు ఉన్నవారికి. అలానే రేషన్ కార్డు కూడా తప్పనిసరిగా అయితే ఉండాలంట. కాబట్టి వీరికి మాత్రమే మనకైతే రైతు రుణమాఫీ సంబంధించిన 2 లక్షలు అయితే డబ్బులు అయితే విడుదల చేస్తారు. కాబట్టి మీకైతే ఈ మార్గదర్శకాలు ఉండాలి కన్ఫామ్గా, అప్పుడే మీకైతే డబ్బులు విడుదల చేస్తారు. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే మీ ఇంటి దగ్గరికి అధికారులు వచ్చి సర్వే చేస్తారంట, ఎంక్వైరీ చేస్తారంట. కాబట్టి మనకైతే ఇప్పుడే మంత్రి గారు కూడా చెప్పారు, ఎవరి దగ్గర అయితే రేషన్ కార్డు లేదో భయపడాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి ఇంటి దగ్గరికి అధికారులు వచ్చినప్పుడు మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ బ్యాంకు కూడా పాస్బుక్ చూపియండి, మీకు డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు. కాబట్టి అది కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎవరికి డబ్బులు పడదంటే ఒకసారి చెప్తా చూడండి. ఐటీ చెల్లించే వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వాళ్ళకి, రాజకీయ నాయకులకి అయితే ఈ పథకం అయితే వర్తించదంట. కాబట్టి మిగిలిన వాళ్ళకి వర్తిస్తుందంట. మొత్తానికైతే ఈ మార్గదర్శకాల ప్రకారమే మనకైతే రేపటి నుంచి ఖాతాలో జమ చేస్తారంట డబ్బులు అయితే. కాబట్టి మీరు అందరూ సిద్ధంగా అయితే ఉండండి. ప్రతి ఇంటి దగ్గరికి అధికారులు వచ్చి సర్వే అయితే కన్ఫామ్గా చేస్తారు. మీరైతే మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు బుక్, పాస్బుక్ ఇవన్నీ రెడీ చేసుకోండి. అప్పుడే అధికారులు చూసిన వెంటనే మీకు డబ్బులు అయితే విడుదల చేస్తారు. లేకపోతే మీకు డబ్బులు జమ కాదు మీ బ్యాంక్ అకౌంట్లోకి. కాబట్టి ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.